టుడే న్యూస్ కి స్వాగతం. కొడంగల్ మున్సిపల్ 2వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు. 25 కోట్ల అభివృద్ధితో ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దిన నాయకత్వానికి మరో అవకాశం ఇవ్వండి. కొడంగల్ మున్సిపల్ 2వ వార్డు బీఆర్ఎస్ పార్టీకి ముఖ్య కార్యకర్తల సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, కొడంగల్ మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ గట్టు రామచంద్రరావు సమక్షంలో 2వ వార్డు పార్టీ అభ్యర్థిగా మాజీ వార్డు కౌన్సిలర్ భార్య మరియు మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ వాణి మధుసూదన్ రావుని పార్టీ అధిష్టానం ఏకగ్రీవంగా నిర్ణయించింది. గత 5 సంవత్సరాల కాలంలో మాజీ ఎమ్మెల్యే శ్రీ పట్నం నరేందర్ రెడ్డి మార్గదర్శకత్వంలో కౌన్సిలర్ మధుసూదన్ రావు ఆధ్వర్యంలో 2వ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి సుమారు 25 కోట్ల రూపాయల నిధులతో వార్డును ఆదర్శనీయంగా తీర్చిదిద్దడం జరిగింది. ఇటు కూర్చున్న పెద్దలకు కూడా మరోసారి నమస్కారం తెలియజేస్తూ, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. ఈ మొత్తం కలిపినా కూడా రాష్ట్రంలో 56 లక్షల ఓట్లే, అంటే 3.5 కోట్ల జనాభాలో 56 లక్షల ఓట్లే. కొద్ది ఓట్లే కదా, ఇది ఎందుకులే అని మనం చిన్నగా తీసుకునేటట్టుగా లేదు. ఎందుకంటే మీరు చూశారు, ఇప్పుడు టీవీలు కానీ పేపర్లు కానీ మన కళ్ళ ముందుకే వస్తూ ఉన్నాయి. మీ దగ్గరే లగచర్ల విషయంలో బంజారాలను ఎంత ఇబ్బంది పెట్టారో తెలుసు. మీ కళ్ళ ముందు ఉన్న నరేందర్ రెడ్డి గారే జైలుకు పోయి వచ్చారు. అయితే మీరు కూడా అనొచ్చు, మరి రేవంత్ రెడ్డి కూడా జైలుకు పోయింది కదా అని. ఇద్దరికి తేడా ఉంది. ఈయన జనం కోసం జైలుకు పోయిండు, ఆయన చంద్రబాబు కోసం జైలుకు పోయిండు. జైలుకు పోయిందంటే 2 తేడా. ఆయన చంద్రబాబు తెలంగాణ వాడు కాదు, ఆంధ్ర వాడి కోసం నిరంతరం సేవ చేస్తాడు. ఈయన ఉండేదేమో తెలంగాణలో తిండి తింటాడు, తెలంగాణలో ఉంటాడు, సేవ మాత్రం ఆంధ్ర వాడికి చేస్తాడు. లేతే ఆంధ్ర బుద్ధులే, తెలంగాణ బుద్ధి ఒక్కట్లేదు ఆయనకి. సరే, ఆయన వ్యక్తిగతంగా ఆయన ఎలా ఉన్నా కానీ జనం కోసం జైలుకు పోయిన వ్యక్తి నరేందర్ రెడ్డి గారు. మీ కళ్ళ ముందు ఉన్నాడు, మీతో ఉంటున్నాడు, మీ దగ్గరే ఉంటాడు, నిరంతరం ఇవాళ రేపు ఇల్లు కట్టుకుంటూ ఉండి ఈయనే ఉంటాడు. మొత్తం గెలుపు తీరా చూస్తే నేను అనేది ఏంటంటే, చిన్న ఎన్నికే కానీ కొడంగల్లో ఒక గెలుపు తెలంగాణ మొత్తం గెలిచినట్టు. ఎందుకని తెలంగాణ మొత్తం గెలిచినట్టు అంటే, ఇక్కడ చేరి చూస్తే ఈయన చేసే పాప పనుల వల్ల ఏదో హైడ్రా పెట్టి పేదవాళ్ళ ఇండ్లన్నీ కూల్చాడు. కూల్తున్నప్పుడు ఒక బిడ్డ, చిన్న బిడ్డ కూలిపోయిన ఇంటికాడ కూర్చొని ఏడుస్తూ ఉంటే ఒక విలేకరి పోయి అడిగాడు ఆ అమ్మని, ఏంటిదమ్మా నువ్వు ఏడుస్తున్నావు అంటే, వాళ్ళ అమ్మని చూపెట్టి మా అమ్మ ఏడుస్తుంది అంటాడు. నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటే, చూడయ్యా నేను 3 ఏళ్ళ కంచి కట్టుకున్న ఇల్లుని కూలగొట్టారు అని తిట్టి ఒకటేనండి. వీడు ఎక్కడి నుంచి వచ్చిండో, ఏ ఊరు నుంచి వచ్చిండో, ఏ ప్రాంతం నుంచి వచ్చిండో, వీని మీద మన్ను పోయా అని తిట్టారు. అంటే అర్థం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చిందంటే కొడంగల్ నుంచి వచ్చింది. అంటే ఎవరిని తిట్టింది ఇప్పుడు ఆమె? కొడంగల్ని తిట్టింది. అంటే కొడంగల్కు ముఖ్యమంత్రి అయినప్పుడు కొడంగల్కు మంచి పేరు తేవాలి తప్ప చెడ్డ పేరు తేవాలా? ఒక ఆడబిడ్డ తల్లి వీని మీద మన్ను పోయా అని కొడంగల్ని తిడతా ఉంటే మనకెట్లా ఉంటుంది? మనకు బాధ ఎట్లుంటుంది? అంటే ఎదిగిన కొడుకు తల్లిదండ్రులకు పేరు తెచ్చిపెట్టాలి తప్ప చెడ్డ పేరు తెచ్చిపెట్టే కొడుకుని మన తల్లిదండ్రులు తిడతాడు, వీడి మీద మన్ను పోయా, వీడి కాబట్టి మమ్మల్ని తిడతాన్నారు వాళ్ళు అని. ఇలాంటి పరిస్థితి ఇలా కొడంగల్కు ఉంది. పోనీ కొడంగల్కి ఏమైనా చేస్తాడా అంటే అది కొండారెడ్డిపల్లి అంటాడు. కొడంగల్ కాడికి వచ్చేసరినో కొండారెడ్డిపల్లి అంటాడు. కొండారెడ్డిపల్లి కాడికి తిడితేనేమో నాది కొడంగల్ అంటాడు. అంటే నాకు తెలిసి ఒక తల్లి ఉంటుంది కానీ 2 తల్లులు నేను చూడలే. కొడంగల్ ఆయన తల్లి అనట, కొండారెడ్డిపల్లి ఆయన తల్లి అనట. అంటే ఇక్కడికి వచ్చేసరికి పెంచిన తల్లి అనుకుందాం, పెంచిన మమకారం అని ఉండాలి కదా. బండబూతులు తిట్టిస్తూ ఉండే. ఇప్పుడు ఇలాంటి కూర్చొని ఒక రైతు ఉంటాడు. ఈ రైతుని ఎవరైనా కలిస్తే, అయ్యా కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు రైతు బంధు వచ్చేది, 5,000 యాసంగికి వచ్చింది, ఖరీఫ్కి వచ్చింది. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత వస్తాయంటారు తప్ప ఇంటానికి బంగారం, ఇంటి ముందు బంగారం, కానీ బిడ్డకు మాత్రం షెడ్డి లేదండి. ఇట్లాంటి పరిస్థితి ఉంది మాకు. ఇలాంటి స్థితిలో ఈయన ఏం చేయాలి అంటే ఇదే చేయాలి. ఏం చేయాలి? ఓడగొట్టాలి. మనం పోయి ఆయన కొడతానికి కుదరదు కదా. చేయాల్సిన పని ఏంటంటే ఓడగొట్టడమే. ఒక్క కొడంగల్లో ఓడగొడితే తెలంగాణ మొత్తం సంబరపడుతుంది. మీరు ఒక్కటి సీట్లు పంచుకోవడం కాదు, కొడంగల్లో ఓడిపోతే తెలంగాణ మొత్తం సీట్లు పంచుకుంటుంది. అంటే బాడీ మొత్తం కాళ్ళు చేతులు మూతి ముఖం సానా ఉన్నా తలకాయకి ఎంత విలువ ఉందో కొడంగల్కి అంత విలువ ఉంది. ఇప్పుడు ఆ కొడంగల్లో కనుక మనం కష్టపడి కనుక దాన్ని ఓడగొడితే వాళ్ళని తెలంగాణ మొత్తం మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంది. ఎందుకంటే తెలంగాణలో అంత కష్టాల్లో ఉన్నారు ఒక్కొక్కరు రైతులు. ఇప్పుడు ఆడవాళ్ళే ఉన్నారు. 2,500 రూపాయలు నెలకు ఇస్తున్నాను. ఈయన కూర్చున్నారు మా అక్కలు చెల్లెలు అందరూ కలిసి. ఈ 2 సంవత్సరాలుగా నెలకు 2,500 లెక్కేసుకున్నా ఇవాళ ఎంత రావాల్సి ఉండే? సుమారు 50,000-60,000 రూపాయలు రావాలి. ఒక్క ఇంటినే లెక్కేద్దాం. ఒక్క ఇంటిని లెక్కేస్తే తండ్రి రైతు ఉన్నాడు అనుకోండి, రైతుకు రైతు బంధు రాలేదు, తల్లికి 54,000 రూపాయలు రావాలి, పిల్లలకు స్కూటీ ఇస్తానన్నాడు. స్కూటీ అంటే 1,00,000 రూపాయలు. ఇప్పుడు
అది బాగున్నాడు. పెళ్ళైన పిల్లకు తులం బంగారం ఇస్తున్నాడు. పెరిగిన బంగారం రేటుకు తులమేమో కానీ గోసుడిపోద్ది అన్నది. ఇప్పుడు ఆ బంగారం అంటేనే బంగారం పేరింటేనే గోసుడుద్ది. ఇలాంటి పరిస్థితులలో ఆయన తులం బంగారం ఇస్తాడా? ఇప్పుడు తులం బంగారం లేదు, ఈ డబ్బులు లేవు, ఆ డబ్బులు లేవు, కానీ మూసీ నదికి మొత్తం 1,50,000 కోట్లు అంటే నేను చెప్పట్లే. ఇంటర్గా బంగారం ఇంటి 1,50,000 కోట్లు అంటాడు, ఫోర్త్ సిటీ అంటాడు, ఫ్యూచర్ సిటీ అంటాడు. ఆయన చూస్తా ఉంటే మన ఇంటి ముందుకు అప్పుడప్పుడు పిట్టలు దొరకతాడు తుపాకి పట్టుకొని. ఇంటర్గా బంగారమే, ఇంటి ముందు బంగారమే అని చెప్తా ఉంటే ఆయన చూస్తుంటే అట్లే అనిపిస్తుంది. ఆయన ముఖ్యమంత్రి లాగా మనకు కనపడ్డు. గత ముఖ్యమంత్రులను చూసినప్పుడు ఈయన ముఖ్యమంత్రి అందా అంటే ఈయన ముఖ్యమంత్రి అనిపిస్తూ ఉంటుంది. మా మనవరాలు ఉంటుంది, చిన్న గింత అంత ఉంటుంది. మన ముఖ్యమంత్రి ఎవరా అంటే ఆయన ఎవరో నాకు తెలుసు, నా పేరు చెప్పనంట. నాకు తెలుసు కానీ పేరు చెప్పనంట. ఆ పేరు ఎత్తడానికి చిన్నపిల్లలకు కూడా ఇష్టం ఉంటలేదు. ఎందుకంటే ఆ బూతులు తిని ఇలాంటి ముఖ్యమంత్రి ఏంట్రా అనిపిస్తుంది మనకు. కాబట్టి మీ అందరినీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఒక్కటి మీరు గెలవడం అని కాదు, మీ గెలుపు తెలంగాణ గెలుపు కింద లెక్క. మీ గెలుపు అన్ని వర్గాలది, రైతులది, కుర్రోళ్ళది, పిల్లగాళ్ళు చదువుకునే వాళ్ళది, ఆడపిల్లలది, అందరి ఉసురు ఎక్కడైతే కొట్టుకుంటుందో. హైదరాబాద్లో చూస్తే అమ్మ మీరందరూ పోయి ఒక్కసారి ఆ హైదరాబాద్లో కూలగొట్టిన ఇళ్ళ కాడికి పోయి ఆ తల్లి బిడ్డలను చూడండి. ఈ జన్మల ఓటేరా కాంగ్రెస్ పార్టీకి అది ఒక్కసారి చూస్తే. అలాంటి స్థితిలో ఉన్న దాన్ని వాళ్ళు మన బిడ్డలే కదా, మన కుటుంబాలే కదా, వాళ్ళు తల్లి పిల్లలే కదా. అలా చూస్తే వాళ్ళని చూస్తే అట్లా అనిపిస్తూ ఉంది. ఇవన్నీ మీకు చెప్పాలి. ఇప్పుడు మన వాళ్ళందరూ మీరు ఓటేయాలి, మీరు ఓటేయాలని నాకేమి, మీ బరాబరు ఓటేస్తానికి వీళ్ళు వచ్చారు. వీళ్ళకి వచ్చింది మరొక్కసారి చూస్తున్నా. నేను ఆయన అడిగిన మన ముఖ్యమంత్రి ఎవరైనా కొంతమంది అడుగుతుంటే ఆయన పేరు ఏదో ఉంటే తొండలరెడ్డా అంటే తొండలరెడ్డి ఉంటాలే అన్నాడు. ఎందుకంటే రోజు లేతే తొండలే అంటాడు కదా ఆయన. అందుకని పేరు గుర్తురాక తొండలరెడ్డో అంటున్నాడు ఆయన. పక్కన అంటే తొండలరెడ్డి కరెక్ట్ ఆయన తొండలే అంటాడని చెప్తా ఉన్నారు. ఈ పేరే గుర్తురాదు. ఆయన ఊరు సక్కడంగా లేదు. అది కొండారెడ్డిపల్లిలో కొడంగల్లో ఇప్పటికీ అర్థం కాదు. ఊరు లేదు, పేరు లేదు, అసలు ఆ మనిషి ఏంటో అర్థం కాదు. అలాంటి ఆయన్ని గెలిపించి మరింత చండాలంగా రాష్ట్రాన్ని చేసుకునే బదులు మీరందరూ కలిసి ఖచ్చితంగా కొడంగల్ని గెలిపిస్తే తెలంగాణ మొత్తం హ్యాపీగా ఉంటుందని చెప్పి మరొకసారి మీరు దృష్టికి తీసుకొస్తూ వాణిశ్రీ గారు మీకు పోటీ చేస్తూ ఉంది. ఖచ్చితంగా మీరు ఇంటికి వెళ్ళి మీ కుటుంబంలో వాళ్ళని కూడా, మీ కుటుంబంలో మనవడిగా ఆడిపోతారు అనుకోవద్దు. ఎందుకంటే మనకు ప్రేమ ఎక్కువైతే ఒకసారి ఓడకూడదు. నేను చూసిన ప్రేమ ఎక్కువైంది అనుకో, ఆ కాంగ్రెస్ పార్టీలో కోపం వస్తుంది. అలా గుర్తు చేయి గుర్తు కనబడుతుంది. ఇప్పుడు బ్యాలెట్ కదా, నీ అమ్మ సాగు నేను 2 గుద్దులు గుర్తాడు దాన్ని ఓటేసినట్టే పోయినట్ట. అలా చేతి గుర్తు కనపడితే సాగు 2 గుద్దులు గుర్తాడు దాన్ని. అంటే అర్థం ఏంటి? అది వచ్చింది అనుకోడు, ఓటేసింది అనుకో, ఆ చేయి గుర్తు ఏడదట్టే మనకేందని వదిలే. మన గుర్తు ఎక్కడుందో ఎత్తుకొని మనం వేయాలి తప్ప ఆ చేయి గుర్తుకెళ్ళి చూడొద్దు మనం. అది మన గుర్తు ఎక్కడ? మన గుర్తు ఏంటమ్మా? కారు గుర్తు. కారు గుర్తు అంటే ఎవరు? సారు గుర్తు. సారు అంటే ఎవరు? కేసీఆర్. ఈ గుర్తు చూసుకొని మనం కొట్టేయాలి తప్ప మరొకటి. ఓసారి కోపం అట్లా అనిపిస్తుంది అనమాట, అట్లా అనిపిస్తూ ఉంటుంది. అందుకని వాళ్ళని అట్లా మర్చిపోండి. మన వాళ్ళు ఖచ్చితంగా మనిషికి ఒక 5-6 పట్టుదలకు ఉంటాయి. అవును, నాకు 5-6 ఓట్లు ఉన్నాయి, మా ఇంటేమట నా ఏమటే వస్తుంది. మేము దోస్తులు నా ఫ్రెండ్ ఆయన అప్పుడప్పుడు కొంచెం మందాగడానికి కూడా మన పక్కన ఒకడు ఆయన, ఈడెక్కడి ఓడు నాకే ఓటేస్తాడు ఎట్లయితే. కానీ పేరున ప్రతి మనిషికి 5-6 ఓట్లు సంపాదించుకుంటే ఆ గెలుపు దానంతా అదే మీ ఇంటికి వస్తుంది. మరొకసారి మీరు చేసిన పనులన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్తున్నారు మరి అదోగా చేశారని చెప్తున్నారు. నేను రేవంత్ రెడ్డి ఏం చేసిందో చెప్పిన. ఈయన ఇల్లు కట్టించినా అంటాను, అడవి ఇల్లు కూడా పెట్టినా అంటాను. ఈయన రోడ్లు వేసినా అంటాను, రోడ్లు తీసేస్తాను అక్కడి నుంచి. అక్కడ ఆ బంజారాలను కొడతాడు, లేదా మరొకరిని కొడతాడు, జైలుకు పంపుతాడు. అదేంటో పిచ్చి ఆయన జైలుకు పోయింది కాబట్టి మొత్తం జైలుకు పోవాలట. ఆయన జైలుకు పోయించాడు కాబట్టి అందరు జైలుకే పోవాలన్నట. అదొక లక్ష్యం ఆయనకి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాణిశ్రీ గారిని ఖచ్చితంగా గెలిపేయాలి. రెండో విషయం కూడా ఏంటంటే వాణిశ్రీ గారు ఆమె గెలుస్తుంది నాకు. ఎందుకంటే మేము చూడగానే అర్థమైంది, ఆ ఫేసులోనే కనపడుతుంది గెలిచినట్టు. రెండోది ఏంటంటే మిగతా వార్డులు మొత్తం 12 వార్డులు ఉన్నాయి. ఇక్కడ 11,000 ఓట్లు చిల్లర ఉన్నాయి. చిన్న మున్సిపాలిటీ. ఆ వార్డులో కూడా మన వాళ్ళు చాలా మంది పోటీ చేస్తున్నారు, ఆసక్తి చూపెడుతున్నారు. 2 పేర్లు 3 పేర్లు ఇప్పుడు నా దగ్గరే ఉన్నాయి, అది వస్తూ ఉన్నారు. ఇవాళ సాయంత్రం వరకు మీ అందరిని కూర్చొని మేము కూడా కొద్దిగా సర్వే చేసి ఎవరైతే బాగుంటుందో నిర్ణయించి రాత్రి వరకు ఖచ్చితంగా అభ్యర్థి పేరు చెప్తాం. అభ్యర్థి ఎవరన్నా కానీ గుర్తు మాత్రం కారు గుర్తు. ఎవరి అభ్యర్థి అయినా అనవసరం, గుర్తు మాత్రం కారు గుర్తు. ఆ కారు గుర్తే మన సారు గుర్తు, సారు గుర్తే కేసీఆర్ గుర్తు. ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ గెలవాలి. మనం నేను ముందే చెప్పాను, మొత్తం బాడీకి తలకాయ ఉంటుంది, నేను గెలవాలి. అందుకని నేను పట్టుదలతో వాస్తవంగా నా హెల్త్ బాగాలేదు. గత
గత నేను ఎమ్మెల్యే కాకముందు కొడంగల్ పట్టణం ఎట్లుండే, ఎమ్మెల్యే అయిన తర్వాత ఎట్లుందో ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. నేను ఎమ్మెల్యే కాకముందు నేను ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఈ గలీలన్నీ గాంధీనగర్ కానీ ఈ 2వ వార్డు కానీ ఏ వార్డులో తిరిగినా నడవనికి రాకుంటుండే. పెద్ద మనుషులు అయితే మోరీలో పడిపోతుండే, దోమలు పందులు రకరకాల ఇబ్బందులు ఉండే. కానీ నన్ను గెలిపించిన బ్రహ్మాండంగా ఆశీర్వదించి నేను గెలిపించిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత కొడంగల్ను ఒక గ్రామ పంచాయతీ ఉండే, గ్రామ పంచాయతీని మున్సిపాలిటీ మార్చి 100 కోట్లు పెట్టి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నాం. ఇంటింటికి నల్ల పెట్టినాం, నూరులు కట్టించినాం, సీసీ రోడ్లు వేయించినాం. మీ అందరికి ఇబ్బంది కావద్దని మార్కెట్, వెజిటబుల్ మార్కెట్, కూరగాయల మార్కెట్ కట్టించినాం, గ్రంథాలయం కట్టించినాం, ముద్రా సంఘం బిల్డింగ్ కట్టించినాం, అనేక రకాలుగా వాటర్ ట్యాంకులు కట్టించి అన్ని రకాల ఎవరికి ఇబ్బంది కాకుండా ప్రజలకు ఏం కాకుండా లైట్లు వేయించినాం. మొత్తం ముఖ్యంగా ఇక్కడ ఒక బస్సు దవాఖానా పెట్టినాం. మనం బస్సు దవాఖానా పెట్టేది బంద్ అయిపోయింది సీఎం అయినాక. ఏదైనా ఒక దవాఖానా పెట్టేదాన్ని ఇంకా పెద్ద కట్టాలి, మీ బస్తీకి అవకాశం అని చెప్పి పెడతారు కదా. డాక్టర్ ఉంటుండే, ఒక సిస్టర్ ఉంటుండే, ఒక నర్సు ఉంటుండే. పెద్ద మనుషులు అందరూ కూడా అంత దూరం పోవద్దు, చౌరాస్తకోకుండా ఈయనే దవాఖానా ఉండాలని చెప్పి ఒక దవాఖానా పెట్టేస్తే బంద్ అయిపోయింది కదా. లేదు ఇప్పుడు బస్సు దవాఖానా నడుస్తుందా? దాన్ని బ్రహ్మాండంగా కట్టాలి కదా. ఒక రూమ్లో పెట్టి అక్కడ డాక్టర్ ఉంటే మీకు అవకాశం ఉంటుంది. కానీ మస్తూన్ యాదవ్ గారికి ఈ కార్యక్రమానికి వచ్చిన రాష్ట్ర పార్టీ అబ్జర్వర్గా ఎన్నికలు అయ్యే వరకు ఇక్కడనే మనతో పాటు ఉండి మీకు గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కేసీఆర్ గారు పంపించిన అబ్జర్వరు గట్టు రామచంద్ర గారికి, సీనియర్ నాయకుడు, అదేవిధంగా పెద్దలు విశ్వనాథ్ రెడ్డి గారికి, భీములు గారికి, మన అభ్యర్థి వాణిశ్రీ యాదవ్ గారికి, మైపాల్ రెడ్డి గారికి, ఎగ్జెక్టివ్స్ మైపాల్ గారికి, నారాయణ రెడ్డి గారికి, అరుణ్ గారికి, నరేష్ గారికి, బస్రెడ్డి గారికి, గోపాల్ గారికి, శ్రీను గారికి, ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా చాలామంది ఉన్నారు. 2వ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కొడంగల్ హాస్పిటల్ కూడా పెద్ద హాస్పిటల్ కట్టినాం. దానికి కూడా స్టాఫ్ సరిగా ఉండదు, మందులు సరిగా ఉండవు. 50 పడకల హాస్పిటల్ కట్టినాం. మనం ఎక్సైజ్ సర్కిల్ ఆఫీస్ తీసుకొచ్చినాం, ఫైర్ స్టేషన్ తీసుకొచ్చినాం. ఇన్ని కార్యక్రమాలు మనం తీసుకొచ్చినాం. ఆయన ముఖ్యమంత్రి అవుతారని చెప్పి మీరు ఆశ పెట్టిండు. ముఖ్యమంత్రికి మీ అందరి దయతో, మీ అందరి భిక్షతో కొడంగల్ ప్రజలు ఓట్లు వేస్తే సింగం ముఖ్యమంత్రి అయింది. ముఖ్యమంత్రి అయినాక ఏం చేసిండు, కొడంగల్కి అద్దెస్తే సంతోషపడ్డాం మేము కూడా. ఎర్రపల్లి సీన్ కూడా ఎర్రపల్లిలో అప్పాయిపల్లిలో భూములన్నీ పోతున్నాయని చెప్పి నన్ను కూడా చాలాసార్లు అడిగాను. నన్ను రమ్మన్నారు అక్కడికి ధర్నా పెట్టానంటే నేను రాలేదు. ఎందుకంటే కొడంగల్ మెడికల్ కాలేజ్ వస్తే ఇక్కడ అంతా అభివృద్ధి అవుతుంది, చాలామంది డెవలప్ అవుతారు, చిన్న వ్యాపారస్తులు కూడా చాలా ఇబ్బంది బాగా అభివృద్ధి చెందుతారని చెప్పి నేను కూడా రాలే. పాపం 6 లక్షలు ఇస్తే కూడా ఒప్పుకున్నాను. రైతులు ఒప్పుకొని భూమి ఇస్తే ఆ ఇచ్చిన మెడికల్ కాలేజ్ క్యాన్సిల్ చేసి అక్కడ తీసుకుపోయాడు. అగ్రికల్చర్ కాలేజ్ తీసుకుపోయి అక్కడ కొడంగల్కి తీసుకుపోయాడు. ఈరోజు ఫైర్ స్టేషన్ తీసుకుపోయాడు. ఇక్కడ ఉన్నాయన్నీ అక్కడ తరలిచ్చేసాడు. మరి కొడంగల్ ఏడికెళ్ళి అభివృద్ధి అవుతుంది? ఉన్న కొడంగల్ అభివృద్ధి చేయాలి, కానీ ఉన్నాయని తరలిస్తే ఎక్కడ అభివృద్ధి అవుతుంది? నువ్వు సీఎం అయినావని చెప్పి, ముఖ్యమంత్రి అవుతామని చెప్పి ఆశతో నీకు ఓట్లేసి గెలిపిస్తే అభివృద్ధి మొత్తం కొడంగల్ అంతా కుంటుపడిపోయింది. కాబట్టి మీ అంతా కూడా గమనించాలి. మీకు అందరూ తెలుసు, పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు, ధర్నా చేశారు, బంద్ పాటించారు. దాని గురించి కాబట్టి అది కూడా మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఎన్నికల్లో బుద్ధి చెప్తే తప్ప రేవంత్ రెడ్డికి బుద్ధి రాదు. అవన్నీ మళ్ళీ ఇక్కడ రావాలంటే ఈ ఎన్నికల్లో ఓడగొట్టాలి. ఓడగొడితేనే రేవంత్ రెడ్డికి బుద్ధి వచ్చి, అరే నేను అవన్నీ తీసుకుపోయినందుకే నన్ను ఓడగొట్టడానికి తెలుస్తుంది కాబట్టి అవన్నీ ఇక్కడికి వస్తాయి. కాబట్టి మీరు అందరూ ఆలోచించాలి. ఇక ఎన్నికలకు ముందు మీకు అందరూ ఇంతకుముందు పెద్దలు చెప్పారు, అనేక హామీలు ఇచ్చాడు. రైతు బంధు ఇస్తా, కేసీఆర్ ఎంత ఇస్తా, నేను అంత ఇస్తా, రైతు బీమా ఇస్తా, మొత్తం రుణమాఫీ చేస్తా అని చెప్పాడు. కనీసం ఆయన కొడంగల్ రైతులకైనా రుణమాఫీ చేయాలిగా. తెలంగాణ అంతా చేయనికైతే నీకు చేత కాదు, కానీ కనీసం నేను ఓటేసిన రైతులకైనా చేయాలా వద్దా? మనమే ఓటేస్తే కదా ముఖ్యమంత్రి అయ్యిండు. తెలంగాణ అంతా చేయకుండా నన్ను ఓటేసిన రైతులకైనా చేయాలని చెప్పి నీకు మొత్తం రుణమాఫీ చేయాలంటే చేయలేదు. వారికి బోనస్ ఇస్తారని బోనస్ లేదు, రైతు బంధు లేదు, తులం బంగారం లేదు. ఈ విధంగా అనేక రకాలు. మరి కొండేటిపల్లి సొంత గ్రామానికి మాత్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నాడు. కొడంగల్ పక్కన పెట్టి ఓట్లు వేసిన కొడంగల్, కానీ కొండేటిపల్లి ఏం చేసిన తర్వాత సోలార్ పవర్ పెట్టాడు, కరెంట్ పెట్టాడు. అందరు ఫ్రీ కరెంట్, ఎవరు బిల్లు కట్టరాడు. మళ్ళీ అది మన దగ్గర పెట్టొచ్చుగా. కొడంగల్ పైలట్ ప్రాజెక్ట్ కింద సొంత గ్రామం కొండేటిపల్లిలా, ఈ కొండేటిపల్లి కాదు, అక్కడ సొంత గ్రామం కొండేటిపల్లి, ఇక్కడ కూడా కొండేటిపల్లి. ఆ కొండేటిపల్లిలో ఏం చేసిండు, కరెంట్ పెట్టి రైతులకు ఎవరు బిల్లు లేదు, ఇక మొత్తం ఫ్రీ కరెంట్, బిల్లు కట్టేది లేదు. మరి అది కొడంగల్ ఎందుకు కట్టలేడు?
కొన్నటిపల్లిని ఎందుకు ఎట్టిండు సొంత గ్రామంలో, ఓట్లు వేసిన కొడంగల్ ఎందుకు ఎట్టిందో మీరు అది కూడా ఆలోచించాలి. ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి అయ్యి మనకి నష్టం తప్ప లాభం లేదు. కాబట్టి రేపు పొద్దున ఈ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో తప్పకుండా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. అదే కాకుండా ఈ ఎన్నికలు అనేది అందరూ చాలామంది అభ్యర్థున్నారు. ఇప్పుడే అబ్జర్వర్కి ఇచ్చినాం, ఆయన సర్వే చేస్తాడు. సాయంత్రం వరకు అంతా సర్వే చేసి మీకు రాత్రి వరకు లిస్ట్ ఇస్తాడు. మీ అందరూ ఎవరైతే అభ్యర్థులు పోటీ చేస్తున్నారో రిజర్వేషన్ వచ్చిన తానే క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోండి. అదే